దైవ మర్మములు జూలై 16. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. యెషయా 49:2-3. 23వ పర్వత శిఖరం. మొదటి వచనంలో తల్లి గర్భములో నుండగానే పిలిచి ప్రభువు మనల్ని ఏర్పరచుకొనెను. ఇర్మియా 1:5, గలతీ 1:15. నీవు ధనికుల కుటుంబములో కానీ దరిద్రుల కుటుంబములో కానీ పుట్టినను పర్వాలేదు, పుట్టక మునుపే దేవుని పిల్లలముగా మనము ఏర్పరచుకొనబడి ఉన్నాము. దేవుని ప్రణాళిక ఏదైనను అది సంపూర్ణము. మనం ఆయనకు సేవకులముగా నుండవలనని ఆయన కోరుచున్నాడు. ఈ మాటలు కేవలము బోధకులు మాత్రమే గాక ప్రతి విశ్వాసికి వర్తించుచున్నవి. ప్రతి విశ్వాసి పురుషుడే గాని స్త్రీయే గాని దేవుని సేవించువారై ఉండవలను. ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరము ఆయన కొరకేదో కొంత చేయుటకు ఏర్పరచుకొనబడి ఉన్నాం. కష్టములోనున్న వారిని ఆదరించుటకు, ఆపదలోనున్న వారిని రక్షించుటకు దేవుడు మనలను తన నోటిగా వాడుకొనగలడని మనము విశ్వసించిన ఎడల దేవుని వాక్యమిచ్చుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకొనగలడు. చెప్పుటకు చేతకానిచు ప్రార్థన ద్వారా దేవుని వాక్యమును అందించవచ్చును. ఎవరైనా ఒంటరిగా నుండి కృంగిన ఎడల వారిని పక్కకు తీసుకొని పోయి వారితో కలిసి ప్రార్థించుట ద్వారా వారిని ఓదార్చవచ్చును. కొన్ని సందర్భములలో కొన్ని బైబిల్ వచనములు పంచుకొనుట ద్వారా దుఃఖములోను, శ్రమలోను, ఇబ్బందిలోను ఉన్న ఎవరో ఒకరు ఆదరించబడుటను మనం చూడగలం. ఎవరికైనా ఇచ్చుటికై వర్తమానం నిమ్మని ప్రభువును అడుగుము, అట్లు నీవు ఆయనకు నోరుగా నుండగలవు. విశ్వాసి యొక్క మాటలు దేవుని హస్తంలోనున్న మెరుగుపెట్టిన అంబుగా నుండి నేరుగా గురిని తాకునవిగా నుండును. మన మాటలు ఆ రీతిగా నుండవలెను. వ్యర్థమైన మాటలను మనము పలుకకుందుముగాక. మనము ఆయా స్థలములకు వెళ్ళినప్పుడు సాక్ష్యరూపమున దేవుని మాటలను పంచుకొనవలెను. ఆయన సన్నిధిలోనికి పోవునప్పుడెల్లా, ప్రభువా, నేను నీ సేవకుడను, ఇతరుల కొరకు ప్రార్థించుటకైనా, నేను గూర్చి సాక్ష్యమిచ్చుటకైనా, ఆదరించి బలపరచుటకైనా నేను వాడబడినట్లు నాకు బోధించుము అని ప్రార్థించవలను. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన నోరుగా చేయబడి ఆయన మనకు అప్పగించిన పనిని మన నోటి ద్వారా ఆయన సువార్తను ప్రకటించి అనేకులను ఆదరించి ఆయన మార్గములో, ఆయన రక్షణ మార్గంలో నడిపించుటకు, ఆయన నిత్య జీవనకు నడిపించగలుటకు దేవుడు మనల్ని ఆయన సాధనములుగా ఉపయోగించుకొనుగాక. ఆమేన్.